తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటగిరి అంగన్వాడీ ప్రాజెక్టు వర్కర్ యూనియన్ లీడర్ స్వరూపరాణి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వంపై ఇటీవల చలో విజయవాడ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. అంగన్వాడీలపై మొండి వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. సమాన పనులకు సమాన వేతనం, రిటైర్డ్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు ప్రభుత్వం వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు పోరాడుతున్నా గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం అంగన్వాడీల గోడు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. వెంటనే అమలు చేయాలి. పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇవ్వాలి. గ్రాట్యుటీని అమలు చేయాలి. గ్రాట్యుటీని అమలు చేయాలి. పెన్షన్ ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. ప్రాజెక్టు కార్యదర్శిని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వేతనాల పెరుగుదల కోసము, అదేవిధంగా ఎండాకాలం మే నెలంతా 1 నెల సెలవులు, తర్వాత గ్రాడ్యుయేట్ కోసం, అదేవిధంగా మట్టి ఖర్చులు, వీటన్నిటి మీద ఈరోజు ఎందుకంటే గత మార్చి 2వ తేదీ దాకా చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. కానీ ఆ రోజు పెంచుతానని చెప్పనని మీకు జీవోలు ఇస్తామని చెప్పిన ఆశలు చూపించారు. కానీ అది ప్రభుత్వం విఫలమయ్యింది. తర్వాత 10వ తేదీ చర్చలకు పిలిచారు. చర్చలు పిలిచి మీకు ఉగాది శుభాకాంక్షల సందర్భంగా మీకు వేతనాలు పెంచుతామని చెప్పని వాయిదా వేశారు. మన ఉగాది పోయి కూడా ఇంచుమించు వారం అయింది. ఇంతవరకు ఎలాంటి మన ప్రభుత్వాన్ని నుంచి ఎలాంటి కబురు లేదు. దీని నిమిత్తం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ ఆఫీసుల ఎదురుగా ఈరోజు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజుకి ఇంతవరకు మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమోనని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మీరు కానీ వేతనాలు కానీ పెంచకుండా కానీ ఉంటే ఈ పోరాటము ఇంకా ఉధృతం చేస్తాం. అదేవిధంగా ఎండలు భయంకరంగా ఉన్నాయి. కాలేజీలకు కానీ హై స్కూళ్ళకు కానీ మొత్తం అన్ని స్కూల్స్కి సెలవులు ఇచ్చి అంగన్వాడీ స్కూళ్ళకి చిన్న పిల్లల వాళ్ళు వడదెబ్బ తగులుతూ ఉండదు. ఇలాంటి పిల్లలకి సెలవులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము మేమేమో చిన్నపిల్లల కోసం ఒకరు కాదు ముగ్గురిని కానండి, ఇద్దరిని కానండి, ఆ తర్వాత రాష్ట్రాన్ని జనాల మీద అభివృద్ధి చేయండి అని చెప్పిన మన సీఎం గారు చెప్తున్నారు. మంచిదే, ఆ విషయం చెప్పటం కూడా మంచిదే. అంటే ముగ్గురైతే ముచ్చటే, ఇద్దరైతే ముద్దు, ఒకరైతే వద్దు. ఈ సూక్తులు మాత్రం బాగానే ఉన్నాయి. ఒక బిడ్డకే మనము సక్రమంగా స్కూలుకు కానీ వాళ్ళకి బట్టలు కానీ భోజనాలు కానీ సరిగా పెట్టలేని పరిస్థితి. మరి ప్రభుత్వం అంగన్వాడీ ఆ చిన్నారులకే సరిగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాం. 75 గ్రాములు చాలా వయ్యా అని చెప్పినని గతం 10 ఏళ్ళ నుంచి మేము చెప్తూనే ఉన్నాం క్వాంటిటీ పెంచమని. ఈరోజు మనకి గ్యాసులు కూడా ఇబ్బంది అయింది. యుద్ధం వలన స్కూళ్ళకి గ్యాసులు కూడా ఇబ్బంది అయింది. ఇప్పుడు అందరూ కట్టెల పొయ్యిల మీద మంటేసుకోండి, వంట చేసుకోండి, పాత పద్ధతులనే నిర్వహించండి అని చెప్పని మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు. మరి అంగన్వాడీ స్కూళ్ళ పిల్లకాయలకి దేని మీద వండి పెట్టాలా? ఈరోజు చూస్తే ఆధార్ లేవని చెప్పని మొత్తము స్టాకు నిలిపేశారు. ఆధార్లు తీయించుకోకుండా విషయం గురించి అంగన్వాడీ వాళ్ళు కదా బాధ్యులు. దానికి వాళ్ళకి పుట్టిన తేదీన సర్టిఫికేట్స్ లేవు కాబట్టి ఒక మన మండలం వైజ్ ఒక ఎంఆర్ఓనో ఒక ఎండిఓనో వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ ఆధార్లు తీయించుకోవాల్సిన బాధ్యత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. కానీ అంగన్వాడీ టీచర్లు మీరు మా ఆధార్లు తీపించిందంటే మేమేం చేయగలం? ఏది మేమేమన్నా సంతకాలు పెట్టిస్తే మాదేమన్నా చెల్లుబాటు అవుతుంది అనేది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వంగా మా హెచ్చరిక ఇదే. వేతనాలు కానీ పెంచకపోయినా, గ్రాడ్యుయేట్ అమలు చేయకపోయినా, మట్టి ఖర్చులు బడ్జెట్ కేటాయించకపోయినా ఈరోజు మా ప్రాజెక్టులో 8 మంది చనిపోయినారు. 8 మంది చనిపోతే ఆయమ్మలు టీచర్లు కలిసి ఇంతవరకే 1 నయా పైసా వాళ్ళకి ఇవ్వాల, బడ్జెట్ కేటాయించలా. మంత్రి అయితే ఏమంటుంది,
నేను 9 డిమాండ్లు నేను జీవోలు ఇచ్చాను, సాల్వ్ చేసినాను అన్నది. మిమ్మల్ని పిలుస్తున్నామమ్మా, మీరు ఫీల్డ్ మీదకి రాండి. మీరు జీవోలు ఇచ్చారు, జీవో ఇస్తే సరిపోతుంది, దానికి డబ్బులు కేటాయించాల్సిన బాధ్యత మీకుంది ప్రభుత్వానికి. మీరు ముందు డబ్బులు కేటాయించండి అని చెప్పనేది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకని ఈ పోరాటం మేము ఇంతటితో ఆగదు. మీకు కరెక్ట్గా డెడ్ లైన్ వారం రోజులు ఇస్తున్నాం. వారం రోజుల లోపల మీరు కానీ మాకు జీతం కానీ పెంచకపోయినా, సెలవులు ఇవ్వకపోయినా, గ్రాడ్యుయేట్ అమలు చేయకపోయినా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకి 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.